మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యంతో పాటు రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోతోంది. మోంతా తుఫాన్ రైతులకు శాపంగా మారింది. చేతికొచ్చిన పంట విక్రయించుకునే సమయంలో ఒక్కసారిగా తుఫాన్ రావడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా కూడా తూకాలు చేయకపోవడంతో రైతులు టార్పాలిన్లను అద్దెలకు తీసుకొచ్చి కాపాడుకుంటున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యానికి టార్పాలిన్లు కప్పకపోవడంతో పూర్తిగా తడిసి ముద్దయిపోతుంది. పంట చేతికొచ్చే సమయంలో వర్షం రావడంతో రైతులు పంట కోయలేకపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్లా తొక్కోవాలి. ఏమి కోస మొలకలు వస్తున్నాయి, రోజు 10 మంది ఎత్తిపోసుడు ఎండపోసుడు ఇదే కష్టమవుతుంది. మడుగురు చిన్నశంకరంపేట మండలం బొమ్మరైన శంకర్ ఇవి తెచ్చి ఆరబోసి ఆడతలేదు, ఎత్తిపోసుడు ఎండపోసుడు అవుతుంది. కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్లా కోరుకుంటే బాగుంటుందని నేను కోరుతున్నాను. చెప్పు. 3 ఎకరాలు కోసుకొచ్చిన మీద పోసినాము, ఇంకా పోసేది ఉండదు కానీ ఇక అవి పోస్తలేము. ఉన్న కాడికే మొలకలు వస్తున్నాయి. ఇక ఆరబెట్టుకుంటే బాగా పోసుడు అవుతుంది. ఇట్లనే కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే అని కోరుతున్నాం. ఈ కలిసిన అట్లని కూడా కిలో ఎక్కువ పెట్టుకుని అయినా మొత్తం చెప్పుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం.